పీఠాపురం నియోజకవర్గం కొత్తపల్లి మండలం నందు ఉల్లాస అక్షర ఆంధ్ర ట్రైనింగ్లో భాగంగా సుమారు 1000 మందికి ట్రైనింగ్లో అవకతవకలు జరిగాయనే విషయంపై ఏపీఎం మల్లేశ్వరరావు వివరణ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి బిల్లును సవ్యంగా ఖర్చు చేయడం జరిగిందని, ఎవరికీ ఎటువంటి ఇబ్బంది కలగకుండా ట్రైనింగ్ ఇప్పించడం, పారదర్శకంగా శిక్షణ ఇవ్వడం జరిగిందన్నారు. అలాగే ట్రైనింగ్ అనంతరం వారు నిర్వహిస్తున్న క్లాసులను ఉన్నతాధికారులతో చెక్ చేయించడం జరిగిందని, వారు కూడా ట్రైనింగ్ను సద్వినియోగం చేసుకుని ప్రతి ఒక్కరికి వారికి కుదిరిన సమయాల్లో క్లాసులు చెప్పడం జరిగిందన్నారు. ఎవరికైనా ఎటువంటి ఫిర్యాదులు ఉన్నా వెంటనే తనను సంప్రదించాలని, తను రాకముందు జరిగిన విషయాలపై కూడా ఎవరైనా కంప్లైంట్ ఇచ్చినచో దానిపై కూడా విచారణ జరుపుతామని తెలిపారు. నా పేరు బి మల్లేశ్వరరావు. నేను కొత్తపల్లి మండలంలో ఏపీఎంగా చేస్తున్నాను. అక్షరాంధ్ర అనేటటువంటిది లాస్ట్ ఇయర్ 2025-26 సంవత్సరానికి గాను 1000 మందికి వాలంటీర్ టీచర్స్ ట్రైనింగ్ ఇచ్చి 10,000 మందికి నిరక్షరాస్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు అనుకూలమైన టైంలో మనం చదువు చెప్పమని మనకు అక్షరాంధ్ర నుంచి మనకు గైడ్లైన్స్ వచ్చిన్నాయి. ఆ గైడ్లైన్స్ ప్రకారంగానే 1000 మంది వాలంటీర్ టీచర్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళకి ట్రైనింగ్ నిమిత్తము ఒక్కొక్కరికి 100 రూపాయలు బడ్జెట్ అనేది రావడం జరిగింది. 1000 మందికి 1,00,000 రూపాయలు రావడం జరిగింది. వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చిన రోజు భోజనాలు, టీలు, తర్వాత స్నాక్స్ ఇవ్వడం కోసం బడ్జెట్ వచ్చింది. ఆ విధంగా మేము ఇక్కడ 1000 మందికి ట్రైనింగ్ ఇచ్చి ట్రైన్ చేసాం. 8 బ్యాచ్లు ట్రైన్ చేసాం. వాళ్ళందరినీ కూడా విలేజ్ లెవెల్లో వాళ్ళ నిరక్షరాస్యులకు చదువు అనేటువంటి వాళ్ళ ఏ అనుకూలమైన టైంలో ఆ అనుకూల టైంలో ఇస్తారు. వాళ్ళు ఇప్పుడు ఏమైనా చెక్ చేశారా వాళ్ళు మళ్ళీ ట్రైనింగ్ ఇస్తున్నారు లేదన్నది అక్కడ చేశాను. 2-3 సార్లు విలేజ్కి వెళ్ళాము. విలేజ్కి వెళ్ళేటప్పుడు కూర్చారు. ఒకసారి డీడీ గారు వచ్చారు, తర్వాత జిల్లా అక్షరాంధ్ర వాళ్ళు వచ్చారు. వచ్చేటప్పుడు చూసేటప్పుడు 2-3 సెంటర్లు చూసేటప్పుడు వాళ్ళు ఆ టైంకి మధ్యాహ్నం 4 గంటలప్పుడు ఒక టైం లేదా 6:30 అయ్యేటప్పుడు ఆ టైం వాళ్ళకు అనుకూలమైన టైంలో వాళ్ళు చదువు అనేటటువంటి చెప్తుంటారు. ఇది నేను ఇవ్వాల్సినటువంటి క్లారిఫికేషన్. బిల్స్ అనేవి మీకు ఇస్తాం, కావాలంటే బిల్స్ ఉన్నాయి. బిల్స్ అనేవి సబ్మిట్ చేసాం. అక్షరాంధ్ర వాళ్ళు సబ్మిట్ చేసాం. వాళ్ళు కూడా వచ్చి వెరిఫికేషన్ చేశారు. బిల్స్ అనేవి కావాలనుకుంటే రిటర్న్ పూర్వకంగా నాకు ఇస్తే నేను బిల్స్ మాకైతే ఏం లేవండి. ఏంటంటే మండల మహిళా సమాఖ్యకి వడ్డీలో ఆ వడ్డీలో ఉన్నటువంటి దానికి ఏదైతే మీటింగ్ అయినప్పుడు భోజనాలు టీ వేస్తారే తప్ప కానీ బడ్జెట్ అనేటటువంటిది ఈ మధ్యన బడ్జెట్ అయ్యి శాంక్షన్ అయితే లేదు. నేను వచ్చిన తర్వాత పాత బడ్జెట్ అనేటటువంటిది ఇక్కడ పెండింగ్ అనేది ఏం లేదు. అసలు బడ్జెట్ అనేటటువంటిది ఏంటంటే ఒకవేళ వచ్చినా వాళ్ళకి రుణాల రూపంలో వస్తుందే తప్ప కానీ ఇంకే విధమైనటువంటిది రుణాలు ఇవ్వడానికే వస్తుందే తప్ప కానీ ఇంకే విధమైనది లేదు. ఒకవేళ వచ్చినా ట్రైనింగ్లకి అనేటటువంటిది ఒక 50 మందికి 60 మందికి 30 మందికి వస్తుంది. ఆ ప్రకారంగానే మేము అది ఇచ్చిన తర్వాత ఆ గైడ్లైన్స్ ప్రకారంగానే ఫాలో అవుతాం. ఇది అక్షరాంధ్రకి మార్చిలోపు ఇచ్చామన్నారు. ఒకరోజే బ్యాచ్ కన్నా. మరి సుమారు మీరు 200 మందికి ఇచ్చారనేసి ట్రైనింగ్ బయట మాకు కొంతమంది చెప్పారు సార్. మరి ముందు 6 బ్యాచ్లు ముందు 6 బ్యాచ్లకి ఇచ్చాము. 6 బ్యాచ్లకి ఇక్కడ 2 బ్యాచ్లు ఎంపీడీ బ్యాచ్లు ఇచ్చాము. ఇక్కడేమో 4 బ్యాచ్లకి ఇచ్చాము. ఒక 2 బ్యాచ్లు కృష్ణమైన యాప్స్లో ఇచ్చాము. అది మేము ఫస్ట్ 2 బ్యాచ్లు ఇచ్చాము ఎంపీడీ బ్యాచ్లో. ఇక్కడ మాకు అనుకూలంగా ఇది లేదు కాబట్టి ఆ రోజులు ఎంతో వేరే ఆడితవుతుందని ఉద్దేశం ఇచ్చాము. అక్కడ బ్యాచ్ అయిన తర్వాత 6 బ్యాచ్లు ఇక్కడ ఇచ్చాము. ఇంకో 2 బ్యాచ్లు ఉండిపోతే కొత్తపల్లి కృష్ణమైన యాప్స్లో ఇచ్చాము.